కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలకి సరైనటువంటి వైద్యం అందక ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యంగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ అయినప్పటికీ కూడా అది ఉమ్మడి కృష్ణా జిల్లాకి, అటు ఏలూరు నుంచి ఇటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఒక పెద్ద హాస్పిటల్గా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హాస్పిటల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద తీర్చిదిద్దడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క హయాంలో ప్రతిరోజు కూడా అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రోగులకి సరైనటువంటి సౌకర్యాలు అందక, సరైనటువంటి వైద్యం అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో తిరువూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ అన్నమాట వచ్చి హాస్పిటల్లో కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో అడ్మిట్ అయితే, అక్కడ అడ్మిట్ అయిన తర్వాత సరైనటువంటి వైద్యం అందక, సరైనటువంటి డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్యం మూలంగా పేషెంట్కి బాగోలేదు అని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది యొక్క నిర్లక్ష్యం మూలంగా ఆ పేషెంట్ చనిపోవటం జరిగింది. ఏం చేయమంటావు అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. హాస్పిటల్కి పేద ప్రజలు హాస్పిటల్కి వస్తే ప్రాణాలు కాపాడబడతాయని, రక్షించబడతాయని చెప్పి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం చేయమంటావు అని చెప్పని పేషెంట్ తాలూకా భార్యని అడిగితే ఇంకా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం ఏ విధంగా అందుతుంది? అది ఆక్సిజన్ అందక, సరైనటువంటి వైద్య సహాయం అందక, వైద్య సౌకర్యం అందక అతను మరణించడం జరిగింది. మరణిస్తే ఆ హాస్పిటల్లో పైనుంచి కిందకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క అవినీతి కానీ, సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కానీ, 600 రూపాయలు ఇస్తే కానీ మేము కిందకి తీసుకువెళ్ళము ఆ శవాన్ని అని చెప్పినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉంది. ఎందుకని ఈ రకంగా పరిపాలనా వైఫల్యం ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? పైనుంచి శవం తీసుకురావడానికి ఒక రేట్ అయితే అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి శవాన్ని వాళ్ళ గ్రామానికి తరలించడానికి రేపు మధ్యాహ్నం దాకా కూడా సరైనటువంటి వెహికల్స్ లేవు, మేము రాము అని చెప్పని నిర్లక్ష్యంగా అక్కడ సిబ్బంది అంతా కూడా వ్యవహరించడం జరిగింది. ఆ తరువాత ఆ చనిపోయినటువంటి కొడుకు 5,500 రూపాయలతో ప్రైవేటు అంబులెన్స్లో ఆ గ్రామానికి తరలించడం జరిగింది. ఇదంతా ఈ ప్రభుత్వం యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. ఆ హాస్పిటల్ని బాగు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటున్నామంటే అక్కడ మహాప్రస్థానం ఏ సమయంలో అయినా వెళ్ళే విధంగా, చనిపోయినటువంటి వాళ్ళని ఇళ్ళకి తీసుకెళ్లే విధంగా అక్కడ వెహికల్స్ ఉంటే, అక్కడ డాక్టర్లు ఉంటే, డాక్టర్లు అయినటువంటి బాధ్యులు ఉంటే ఎందుకని అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందక చనిపోయినటువంటి పేషెంట్ని కిందకు తీసుకురావడానికి లంచం అడిగితే, అక్కడి నుంచి ఇంటికి చేరడానికి మహాప్రస్థానం రాకపోతే అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పని అడుగుతా ఉన్నాం. సామాన్యులు, పేదలు ఆ హాస్పిటల్కి ప్రతి నిత్యము కూడా 3,000 మంది వరకు కూడా వస్తూ ఉంటారు. వైద్యం అందాలంటే, వైద్య సహాయం కావాలంటే కుటుంబాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పులు పాలైపోయేటటువంటి పరిస్థితి మనకి కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీనికి బాధ్యత ఎవరిది? అక్కడ ఆ హాస్పిటల్లో వీల్ చైర్స్ లేక, హాస్పిటల్స్లో వీల్ చైర్స్లో తీసుకెళ్లేటటువంటి సిబ్బంది లేక
ఎక్కడైనా ఒక దగ్గర నుంచి ఇంకొక టెస్టులు చేయడం కోసం వెళ్ళాలంటే స్ట్రెచర్స్లో తీసుకువెళ్ళాలంటే లంచాలు అడుగుతూ, అలాగే మార్చిరీలో శవం త్వరితగతిన పోస్ట్ మార్టం జరిగి బయటికి రావాలంటే కూడా లంచాలని చెప్పని పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా గత సంవత్సరంన్నరగా పుంకాలుగా వస్తూ ఉన్నాయి. ఎందుకని అధికారులు స్పందించట్లేదు? ఈ రక్త పరీక్షలు చేయాలంటే ఇబ్బందికర వాతావరణం, ఈసీజీలు చేయాలంటే ఇబ్బందికరమైన వాతావరణం, ఎంఆర్ఐ చేయాలంటే పని చేయమని చెప్పని అంటారు. అలాగే సిబ్బంది కొరతతో అల్లాడుతూ ఉన్నారు. ఒక హాస్పిటలు దాదాపుగా ప్రతిరోజు కూడా 2500 నుంచి 3000 మంది జనాభా వచ్చేటటువంటి పెద్ద హాస్పిటలు, దాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలో ఈ ప్రభుత్వానికి చేతకాక, తెలియక, లేకపోతే నిర్లక్ష్యంతో, పేదలంటే నిర్లక్ష్యంతో వైద్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వంలో ఒక సబ్ కలెక్టర్ని పెట్టి ఆ సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో 24/7 మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ఒక కొత్త బ్లాక్ను కూడా తయారు చేసి వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రకమైనటువంటి పరిపాలన చేయకుండా పైగా సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి, ఏం చేస్తా ఉన్నారు ఆయన? ఒక దానికి సంబంధించినటువంటి ఒక ఆర్ఎంఓని సరెండర్ చేస్తే సరిపోయిందా? ప్రక్షాళన అయిందా? 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఆపరేషన్లు చేసినటువంటి కొన్ని పార్ట్లన్నీ కూడా ఒక రూమ్లో పెడతారు. అలాంటిది ఒక కుక్క ఒక కాలుని బయటికి తీసుకొచ్చి ఆ హాస్పిటల్ అంతా కూడా తిరుగుతూ ఉంది అని అంటే దానికి కూడా సమాధానం లేదు. ప్రభుత్వ పాత హాస్పిటల్లో కానీ కొత్త హాస్పిటల్లో కానీ సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక, సరైనటువంటి సిబ్బంది లేక, డాక్టర్ల యొక్క లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో పూర్తిగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? తూతూ మంత్రంగా మీరు ఒక అధికారిని సరెండర్ చేయటం మూలంగా, లేకపోతే నిన్న కలెక్టర్ పోయి అక్కడ ఏదో హడావిడి చేయటం మూలంగా, అక్కడ వార్నింగ్ ఇవ్వటం మూలంగా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. మందులుండవు, సరైనటువంటి మందులుండవు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి అక్కడికి కావాల్సినటువంటి మందుల్ని ఎందుకు ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు? కొనుగోలు చేస్తే ఎందుకు నీ ప్రభుత్వ హాస్పిటల్స్లో మందుల్ని అందుబాటులో పెట్టలేకపోతుందో కూడా సమాధానం చెప్పాలి. చీటీలు రాసిస్తే ప్రైవేటు బయటికి వెళ్ళి మందులు కొనుక్కుని పేద ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మందులు ప్రభుత్వ హాస్పిటల్స్లో మందులు అందుబాటులో ఉంచలేనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందా అని చెప్పని అడుగుతూ ఉన్నాను. ఇదే కాదు, ఇంకా అనేక ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రతి పట్టణాల్లోనూ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్య సేవలు రోగులకి అందట్లేదు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఎక్కడో కరెంటు పోయి ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. విశాఖపట్నానికి సంబంధించి జీజీహెచ్లోనే ఒక పొద్దు నుంచి సాయంత్రం దాకా కరెంట్ లేకపోతే కొంతమంది పేషెంట్లు చనిపోయారు. నెల్లూరులో జరిగింది, కాకినాడలో జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది, పూర్తిగా నిద్రపోతోంది. ఇది నేరుగా ప్రజలకి, ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రజలకి నేరుగా మంచి చేసేటటువంటి శాఖ. అలాంటి శాఖలో ఉన్నటువంటి 108, 104 పరిస్థితి ఎంత స్థితికి దిగజారిపోయిందంటే, 108 అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క మానసపుత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది ఒక మంచి కార్యక్రమంగా దాన్ని ఎప్పుడు స్ట్రెంగ్తన్ చేసేటటువంటిది. అలాంటిది 108 సరైనటువంటి రీతిలో స్పందించకపోవటం మూలంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఆధారాలతో సహా చెప్పగలం. ఉదాహరణకి శ్రీకాకుళంలో రణస్థలంలో ఒక వ్యక్తి స్కూటర్ మీద వెళ్తా సరైన టైంకి సరైన 108 రాకపోవటం మూలంగా అక్కడ వైద్యం అందక మరణించడం జరిగింది. పల్నాడు జిల్లా నకిరేకల్లో
అబ్బూరి శ్రీనివాస అనే అతను యాక్సిడెంట్ అయ్యి అక్కడ రాకపోవటం మూలంగా అంటే 2-3 మండలాలకి ఒక 108 అంట. చూడండి, ఇంకో చోట అదే పల్నాడు జిల్లాలో 108కి బ్యాటరీ లేక తోసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. విజయవాడ సంబంధించినటువంటి హాస్పిటల్ దగ్గర 108లన్నీ కూడా మూలన పడేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే మంచి కార్యక్రమాల్ని గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళు ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోతారనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ విజయవాడలో దాదాపుగా 60 హాస్పిటల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి వైద్యం కావాలన్నా విజయవాడకు వస్తారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి రోజు కూడా ఈ 60 హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద 3,000 మంది వైద్యం అందించేటటువంటి వాడు. ఈరోజు సామాన్యుడు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆరోగ్యశ్రీలో మేము వైద్యం చేయము, ఎమ్మెల్యేల దగ్గరికి పోయి ఎల్ఓసీలు తీసుకురండి అని అంటున్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి పోతేనేమో వచ్చినటువంటి ఎల్ఓసీలో ఆమ్యామ్యాలు. పేదవాడు ఇంకెక్కడికి వెళ్తాడు? ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తేనేమో ఈ రకమైనటువంటి పరిస్థితి. టెస్టులు చేయడానికి లేదు, స్ట్రెచ్చర్స్ లేవు, పైనుంచి కింద దించాలంటే లంచాలు, మందులు ఉండవు. నాడు నేడులో పనులన్నీ కూడా అయిపోయినాయి. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనతో హాస్పిటల్స్లో నాడు నేడులో బ్రహ్మాండంగా తయారు చేసి హాస్పిటల్స్ అన్నింటినీ కూడా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని నిర్లక్ష్యం చేశారు. నాడు నేడు ఎత్తిపోయింది. దీంతోపాటు 17 మెడికల్ కాలేజీలని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మంచి చేశాడని చెప్పని ఎక్కడ ఉంటుందో అని చెప్పని తయారైనటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అప్పచెప్పాలని చెప్పనే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి విన్నవించినా కూడా చీమ కుట్టినట్లేదు. ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ హాస్పిటల్స్లో కుక్క గరిచిన, పాము గరిచిన సరైనటువంటి మందులు లేవు. క్యాన్సర్ పేషెంట్లకి మందులు లేవు, కిడ్నీ పేషెంట్లకి మందులు లేవు. ఉద్దానంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఇలాగ ఇన్ని రకాలుగా ఈ వైద్య ఆరోగ్య శాఖ లోపాలతో ఉంది. దీని మీద మా యొక్క చూసిన తర్వాత ఈ శాఖ మంత్రి యొక్క వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. ఖచ్చితంగా సత్యకుమార్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లోనూ కూడా లోపాల పుట్టలతో ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లోనూ కూడా గాలికి వదిలేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రీమ్ లైన్ చేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి నాడు నేడు ఎత్తేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయాలని ప్రయత్నం చేసి 108ను మూలపడేసి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ పేదలకు అందాల్సినటువంటి వైద్య సేవలు కానీ అలా అక్కడ డాక్టర్ల భర్తీ కానీ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్లో వైద్యము కొనుక్కోనేటువంటి పరిస్థితికి దిగజారింది. వైద్యం చేయించుకోవాలంటే కుటుంబాలన్నీ కూడా అప్పులు పాలైపోతూ ఉన్నాయి. ఆర్థిక భారం పడిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడికి భరోసా కల్పించి ఏదైతే ఆలోచన చేశాడో అది పూర్తిగా తుడిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ నిన్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలకి కలెక్టర్లు వెళ్ళి హడావుడి చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి యావత్ సిబ్బంది అంతటినీ కూడా ప్రక్షాళన చేయాలి అని చెప్పని, అవినీతికి తావులేనటువంటి సేవలు అందించాలి అని చెప్పని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ కేసులో ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పని, మరి తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పని. ఒకటి కాదు, ఈ విజయవాడ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనల్ని మనం ఒకసారి చూసుకుంటే ఎల్ఓసీల్లో అవినీతి జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు కూడా లంచాలకు అమ్మేస్తూ ఉన్నారు.
అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలకి నిలయంగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మారింది. అది ప్రజలకి మంచి సేవలు అందించే దాని కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద మేము తయారు చేస్తే దాన్ని నిర్వీర్యం చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్య సేవల్ని తిరిగి పూర్తిగా అందించాలని చెప్పని పేద ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.